ప్రాజెక్ట్ లో కస్టమర్స్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి సార్? 100% బెనిఫిట్ వస్తాయండి. ఎందుకంటే దాదాపు ఒక బ్లాక్ అవును 24 ప్లాట్స్ ఉన్న బ్లాక్ మొత్తం కూడా బిల్డర్సే తీసుకున్నారు Already ఇమీడియట్ గా builders కన్స్ట్రక్షన్ చేయడానికి. అంటే మనం మార్టిగేజ్ రిలీజ్ అయ్యి ఫైనల్ ఎల్పి ఇవ్వగానే ఓకే కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే ఒక్కసారి మన ప్లాట్ పక్కన చుట్టుపక్కల పిల్లర్స్ ఒకసారి లేసినాయి అంటే అవును ఆటోమేటిక్ రేటు హైప్ అవుద్ది. అయిపోతుంది. అందరూ ఇప్పటి వరకు బుక్ చేసిన కస్టమర్లు కూడా ఇమీడియట్ గా విల్లా కట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఒక 2 years లో మనం 20,000 పెట్టి తీసుకున్నది ఓకే 35,000 కావడానికి ఒక 2 years 2 పడుతుంది. years లో వచ్చేస్తుంది. హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మీ ముందుకు ఎంతో ట్రెండింగ్ లో ఉన్నటువంటి శ్రీశైలం హైవే ఫేసింగ్ తో కడతాల్ టోల్ గేట్ కి వెరీ నియర్ బై ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న మరొక అద్భుతమైన గోల్డ్ స్పేస్ డిడిసిటీ అండ్ రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి డీటెయిల్స్, ప్రైస్ గానీ అలాగే చుట్టూ లొకేషన్ హైలైట్స్ గానీ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ చైర్మన్ నంబూరి రవి సార్ అడిగితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు అయితే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఒక ప్రమోషన్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఇదే విధంగా మాతో ప్రమోషన్ చేయించాలనుకుంటే మా నెంబర్ అయితే స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాం, కాల్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా శ్రీశైలం హైవే ఫేసింగ్ వెంచర్ లో గానీ లేదా ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే వారికైతే ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా సార్ అడిగితే మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. బాగున్నారా సార్? సూపర్ మేడం, మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు చాలా బాగున్నాను సార్. ప్రాజెక్ట్ చూస్తాను సార్, చాలా బాగుంది. దట్టు హైవే ఫేసింగ్ లోనే ఉంది. మీ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే హైవే ఫేసింగ్ ఉంటాయి. అలాగే 1-2 months లోనే క్లోజ్ చేస్తున్నారు సార్. అదనేది ఎలా పాసిబుల్ అవుతుంది సార్ మీకు? అంటే మేము కస్టమర్లకి ఏం కావాలో అదే మనం అందిస్తున్నాం మేడం. మామూలుగా ఎవరైనా సరే మన ప్రోడక్ట్ ని కస్టమర్ల దగ్గర తీసుకెళ్లాలనుకుంటారు. అవును సార్. కస్టమర్ల ఆలోచన విధానానికి తగ్గట్టుగా మనం ప్రాజెక్ట్ కనుక చేస్తే ఈజీ క్లోజ్ అవుద్ది అనేది మా సిద్ధాంతం. అవును సార్. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రైమ్ లొకేషన్ అంటే కర్తాలే. అవును సార్. ఎవరి చూపైనా 4th సిటీ పరిధిలో నాకు ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక ప్లాట్ కావాలి. ఎందుకంటే గచ్చిబౌలి హైటెక్ సిటీలో ఇన్వెస్ట్ చేయలేకపోయిన వాళ్ళు, ఆ టైంలో భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే బాగా లాభం వస్తుందని అవగాహన లేని వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా నిర్మించబోయే 4th సిటీలో మంచి ప్లాట్ దొరికితే ఇన్వెస్ట్ చేయాలని చాలా మందికి ఉంది. లక్కీగా ఈ వెంచర్ మనకి రావటం జరిగింది. 24.5 ఎకరాల్లో అద్భుతంగా ఉంది వెంచర్. చూసాము, చాలా బాగుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మరి ఎగ్జాక్ట్ ఏ లొకేషన్ లో ఉంది సార్? ఇప్పుడు మనం కట్తాల్ టోల్ గేట్ పక్కనే ఉన్నాం మేడం. ఓకే. మనకి తుక్కుగూడ అవుటర్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఓకే కర్తాల్ టోల్ గేట్ పక్కనే ఓకే శ్రీశైలం హైవే ఫేసింగ్ తో ఫేసింగ్ తోటే ఉంది. అన్నిటికి మించి 4th సిటీ పరిధిలోనే ఉన్నాము. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ మరి చుట్టూ లొకేషన్ హైలైట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? లొకేషన్ హైలైట్స్ కి వచ్చేసరికి మనకి ఎయిర్పోర్ట్ చాలా నియర్ బై ఉందండి. ఓకే సార్. ఒకప్పుడు బస్ స్టాండ్ నుంచి దూరం చూసుకునే వాళ్ళు ఇప్పుడు అందరూ ఎయిర్పోర్ట్ నుంచే చూసుకుంటున్నారు. నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్. ఫ్యూచర్ మొత్తం ఔటర్ బేస్ తోటే మనకి నడుస్తుంది. ఔటర్ నుంచి కేవలం ఒక 20 నిమిషాల్లోనే మనం వెంచర్ చేరుకోవచ్చు. శ్రీశైలం హైవే ఫేసింగ్ తోటి కర్తాల్ టోల్ గేట్ పక్కనే మన ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ గోల్డ్ స్పేస్ ని మనం లాంచ్ చేయడం జరిగింది. 4th సిటీ లిమిట్స్ ఇప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా, ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఏ ఉంటే ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మించబోయే 4వ నగరం 4th సిటీ, ఫ్యూచర్ సిటీ. రేవంత్ రెడ్డి గారు ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ప్రతి ప్రాజెక్ట్ కూడా నెట్ జీరో కార్బన్ సిటీగా మనకి ఇక్కడ ఇండస్ట్రీస్ గానీ అన్ని రావడం జరుగుతుంది. పొల్యూషన్ ఫ్రీగా ఔటర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్స్ విషయానికి వచ్చిన రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు చూసినా కూడా అన్ని కూడా ఫ్యూచర్ ఇక్కడ మనకి కనపడతా ఉంది. ఎక్కడైనా కూడా ఒక గవర్నమెంట్ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే దాదాపు 2-3 సంవత్సరాలు పడుతుంది. కానీ మన 4th సిటీ ఏ రేంజ్ లో డెవలప్ అవుద్దని చూడటానికి నిదర్శనమే 4th సిటీ ఆఫీస్. ఎందుకంటే 4 నెలల్లో కంప్లీట్ చేసుకొని జూన్ 1st వీక్ లో లాంచ్ చేయడానికి సిద్ధంగా. ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా అతి తొందరలోనే అద్భుతమైన రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే సార్. అలాగే మనకు చుట్టూ కూడా మనకు విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. రైట్, అవును. అది కూడా చెప్తాను సార్. ఇప్పుడు మన తుక్కుగూడ జంక్షన్ నుంచి కందుకూరు వరకు ఆల్రెడీ విల్లాస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అన్ని కూడా 5 కోట్లు 10 కోట్లు, ఒక ప్రాజెక్ట్ లో అయితే 25 కోట్లు ఒక విల్లా ఉంది. అవును సార్. మన వెంచర్ పక్కన కూడా ఫంక్షనల్ ఉంది. ఫంక్షనల్ పక్కనే విల్లా ప్రాజెక్ట్ వాళ్ళు కూడా 2 కోట్లు విల్లా చెప్తానే ఉన్నారు స్క్వేర్ యార్డ్స్ ని బట్టి. ఆ విల్లా ప్రాజెక్ట్స్ ఆనుకునే మన వెంచర్ ఉంది అంటే ఇమ్మీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా అనుకూలమైన ప్రాంతం. మళ్ళా ప్రసిద్ధిగాంచిన మైసగండి టెంపుల్ మన వెంచర్ దాటగానే ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ దూరంలోనే
మైస్కండి టెంపుల్ కూడా ఉంది. ఓకే మరి మంగళవారము ఆదివారం కనుక ఇక్కడికి వస్తే అసలైన ప్రపంచం ఏంటో కనపడుతుంది. ఓకే సార్, లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మన ఈ ప్రాజెక్ట్ గురించి కూడా మా వ్యూస్ కి చెప్పండి సార్. తప్పకుండా మేడం, ఇది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న గోల్డ్ స్పేస్ వెంచర్. ప్రణాళికాబద్ధంగా నిర్మించబోయే ఈ 4th సిటీ లిమిట్స్ లో 24.5 ఎకరాల్లో డిటిసిపి రేరా అప్రూవల్స్ తోటి అద్భుతమైన డెవలప్మెంట్స్ అంటే అలా ఇలా కాదు, ఒక విల్లా ప్రాజెక్ట్ లో ఎలా అయితే డెవలప్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దగ్గర నుంచి ఎలక్ట్రిక్ వర్క్ కానీ, ట్యాంక్ కానీ 1.5 లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్ కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా ఆ ఫీల్ వేరే రావాలి, మంచి విల్లా ప్రాజెక్ట్ లోకి వచ్చామన్న ఫీల్ రావాలన్నట్టే డెవలప్మెంట్స్ కూడా హైఫై చేస్తున్నాం. హ్యాపీగా ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా ఒక 2-3 సంవత్సరాల్లోనే రిటర్న్స్ రావాలనుకునే వాళ్ళకైనా, లేదు 2-3 సంవత్సరాల్లో కన్స్ట్రక్షన్ చేసుకొని మనం ఉండాలనుకునే వాళ్ళకైనా అనుకూలమైన ప్రదేశం ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ గోల్డ్ స్పేస్. సార్, మీ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే డెవలప్మెంట్స్ అద్భుతంగా ప్రొవైడ్ చేస్తారు సార్. ఇందులో కూడా అదే విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మరి ఇందులో ప్లాట్ సైజెస్ ఎలా ఉన్నాయి సార్? ఏ కస్టమర్ కైనా వారి బడ్జెట్ కి అనుకూలంగా సెలెక్ట్ చేసుకునే విధంగా 176, 202, 250, 300 అలా రకరకాల సైజులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఫ్రెష్ గా లాంచ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా కావాల్సిన ప్లాట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలాగో 1.5-2 months లో కంప్లీట్ చేసుకుంటాం. లాస్ట్ లో వచ్చి ముందు లేవా అనే కంటే ఇప్పుడు వస్తే కావాల్సిన ప్లాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సార్, మరి ఇందులో ప్రైజెస్ ఏ విధంగా? మీరైతే ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తారు, మరి ఇందులో ఏ విధంగా కోట్ చేస్తున్నారు? ఇప్పుడు లాంచింగ్ ఆఫర్ కింద 19,999 కి ఇస్తున్నాం మేడం. ఓకే, చాలా బెస్ట్ ప్రైస్ 19,999 అనేది. ఒకవేళ మనకి బడ్జెట్ ఎక్కువ అవుద్ది అనుకున్నా, అంత అమౌంట్ లేదనుకున్నా కూడా ఓ 20-25% కట్టి మనం బ్యాంక్ లోన్ కూడా వెళ్ళచ్చు. అవును, ఆల్రెడీ డిటిసిపి రేరా అప్రూవ్డ్ కాబట్టి ఐడిబిఐ, ఐసిఐసిఐ, ఎస్ బ్యాంక్ ప్రాజెక్ట్ అప్రూవల్ అయి ఉంది. మన ప్రొఫైల్ బాగుంటే చాలు, మన ప్రొఫైల్ ని బట్టి పర్సంటేజ్. ఓకే సార్, లొకేషన్ బాగుంది, ప్రైస్ బాగుంది, డెవలప్మెంట్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి సార్. ఎవరు చూడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు సార్. ఈ ఫ్యూచర్ సిటీ పరిధిలోని ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్? ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మించబోయే నగరం అండి. ఓకే, సికింద్రాబాద్ వచ్చినప్పుడు ఈసీఎల్ ఒకటే ఉండేది. ఓకే, హైదరాబాద్ కి బిహెచ్ఎల్ ఉండేది. ఓకే, సైబరాబాద్ కి హైటెక్ సిటీ. అంటే అవే బేస్, మనకి 3 నగరాలు డెవలప్ కావడానికి అవే బేస్. అలాంటిది హైటెక్ సిటీ లాంటివి ఎన్నో వస్తున్నాయి మన 4th సిటీలో. ఒక్కొక్కటి వస్తేనే హైదరాబాద్ అట్లా విశ్వనగరంగా అయింది. ఈ 4th సిటీ నిర్మాణం స్టార్ట్ అయ్యి డెవలప్ అయ్యి 2-3 years లో అందరు కళ్ళకు కనపడితే, ఊహల నుంచి కళ్ళకు కనిపడే విధంగా వచ్చినప్పటికీ మనం అద్భుతమైన 4వ నగరం ఇది. ఫ్యూచర్ సిటీ నిజంగా ఫ్యూచర్ లో సిటీయే. ప్రాజెక్ట్ లో కస్టమర్స్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి సార్? 100% బెనిఫిట్ వస్తాయండి. ఎందుకంటే దాదాపు ఒక బ్లాక్ 24 ప్లాట్స్ ఉన్న బ్లాక్ మొత్తం కూడా బిల్డర్సే తీసుకున్నారు ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేయడానికి. అంటే మనం మార్టిగేజ్ రిలీజ్ అయ్యి ఫైనల్ ఎల్పి ఇవ్వగానే కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఒక్కసారి మన ప్లాట్ పక్కన చుట్టుపక్కల పిల్లర్స్ ఒకసారి లేసినాయి అంటే ఆటోమేటిక్ రేట్ హైప్ అవుద్ది. అందరూ ఇప్పటి వరకు బుక్ చేసిన కస్టమర్లు కూడా ఇమీడియట్ గా విల్లా కట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. రెంటల్ పరంగా చూసినా, కమర్షియల్ పరంగా చూసినా టోటల్ వెంచర్ కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి ఉంటది కాబట్టి ఎవరికైనా కూడా ఒక 2 years లో మనం చెప్తే ఓవర్ లాగా అనిపిస్తుంది కానీ మనం 20,000 పెట్టి తీసుకున్నది 30-35,000 కావడానికి ఒక 2 years పడుతుంది. ఓకే సార్, మీ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అంటేనే లీగల్ పరంగా చాలా క్లారిటీగా ఉంటుంది సార్. మరి ఈ ప్రాజెక్ట్ లో ఏ విధంగా లీగల్ పరంగా ఇస్తున్నారు సార్? లీగల్ గా పర్ఫెక్ట్ ఉంటుంది మేడం, మాకు లీగల్ టీమే సెపరేట్ ఉంది. ఎందుకంటే ఎంత మంచి ప్రాజెక్ట్ అయినా, ఎంత బాగా డెవలప్ చేసినా లీగల్ గా లేకపోతే అది ఇన్వెస్టర్లు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది. మా విషయానికి వచ్చేసరికి 1954 నుంచి లింక్ డాక్యుమెంట్, అంటే మన ల్యాండ్ హిస్టరీ మొత్తం ఎవరెవరి చేతులు మారినాయి, ఏమేమి అప్రూవల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎవరు రిజిస్ట్రేషన్ చేసేది మొత్తం కూడా బుక్లెట్ తయారు చేసి ఇస్తాము. ఆ లీగల్ డాక్యుమెంటేషన్ గురించి అయినా, ఆ లింక్ డాక్యుమెంట్ లో ఏమైనా సందేహం ఉన్నా, ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, మా వెంచర్ గురించి అయినా పూర్తి డెప్త్ నాలెడ్జ్ మా మార్కెటింగ్ హెడ్ శ్రీలక్ష్మి మేడం కు ఉంది. ఎవరైనా మేడం సంప్రదించి కావాల్సిన ప్లాట్లని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహం ఉంటే సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. సార్, ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది, లొకేషన్ కూడా చాలా బాగుంది సార్. ఇంత మంచి ప్రాజెక్ట్ మా వ్యూస్ కి తెలిపినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూస్, మన ఈ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ నుంచి వస్తున్న కొత్త ప్రాజెక్ట్స్ గురించి సార్ అడిగితే మన పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా శ్రీలక్ష్మి మేడం నెంబరే స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాం, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి ప్రాపర్టీతో మీ ముందు మళ్ళీ వస్తాను. బాయ్.